ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోతుంది. జగన్‌ని ఎలాగైనా జైల్లో పడేసేసి అతను బయటికి రాకుండా చూడాలి. వైసీపీని సర్వనాశనం చేసేయాలి. అసలు పార్టీ లేకుండా చేసేయాలి. అప్పుడే మనం శాశ్వతంగా ఉంటామన్నట్టు తెలుగుదేశం పార్టీ కట్టర్ కార్యకర్తల ఫీలింగ్. వాళ్ళిప్పుడు ఆ పనుల్లో ఓ పక్కన విధ్వంసం అనే పేరుతో ఇదివరకటి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న అరాచకం ఇప్పుడు జరుగుతూ ఉన్నా కూడా ఇంకా అరాచకం ఎక్కువ చేసేయండి. ఏదో ఒకటి చేసి నాశనం చేసి పడేయండి జగన్‌ని, వైసీపీని అని కోరుతా ఇప్పుడు పోస్టులు బిగిన్ చేశారు. లడ్డూ కల్తీ కేసులో సుబ్బారెడ్డి మీద కేసు ఎందుకు లేదు? సిట్ విచారణలో భాగంగా యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా అనేది తేల్చడానికి ఎంటీడీఎన్ఏ టెస్ట్‌కి ఎందుకు పోలేదు? ఆరోపణలు వచ్చిన ప్రతిసారి వైసీపీ ఎదురుదాడి చేస్తుందని తెలిసి కూడా ఉదాసీనంగా ఎందుకున్నారు? హెరిటేజ్ నెయ్యి, పెరుగు, ఇందాపూర్ అంటూ వైసీపీ రోజుకో బురద వేస్తుంటే ఎదురుదాడి ఎక్కడ? సరస్వతి సిమెంట్ లీజులు ఎందుకు రద్దు చేయడం లేదు? వివేకా కేసు ఏమైంది? తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి సంబంధించిన రాక్రీట్ సంస్థ సెంటు ఇళ్ల నిర్మాణాలు చేసిన అవినీతి మీద విచారణ ఏమైంది? ఆవ భూముల విచారణ ఏమైంది? సెంటు స్థలాల కోసం సేకరించిన పొలాల్లో వైసీపీ ఎమ్మెల్యే అవినీతి మీద విచారణ ఎందుకు చేయలేదు? భారతీయ పాలిమర్స్ నుండి రేషన్ బియ్యం సంచుల కోసం ఇచ్చిన 750 కోట్ల క్విడ్ ప్రోకో సంగతి ఏంటి? వైసీపీ ఆఫీసుల పేరుతో ఊరూరా కట్టిన ప్యాలెస్లకు ఏం చేయబోతున్నారు? ద్వారంపూడి కాకినాడ బియ్యం అక్రమ రవాణా ఏమైంది? లిక్కర్ కేసు ఏమైంది? జగన్ దాకా ఎందుకు పోవడం లేదు? అసలు ఓవరాల్‌గా వైసీపీ మీద మీ మెతకదనం ఏంటి? ఎందుకు భయపడుతున్నారు? కేసులు పెట్టడానికి మీకు ధైర్యం లేకపోతే కేసులు పెట్టించుకోవడం మేమెందుకు మీకోసం పనిచేయాలంటూ కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.